మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన అందరము కూడా సాయంకాల సమయములలో లేదా మిగతా కార్యక్రమాలలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతములు మత్తయి సువార్తలో ఉన్న వాటిని ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మరింత సమాచారమును మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ని మనము ఎలా నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది అంటే, దానిలో ఉన్న అర్థాలను మనము చాలా చక్కగా గ్రహించేవారిగా ఉండాలి. అంటే బైబిలే కాదు, ఏ పనైనా కూడా మనము లోతుకు వెళ్ళే కొద్దీ దానిలో మన అనుభవం అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు నేను యేసుక్రీస్తు అద్భుతాలు ఏ పుస్తకంలో ఎన్నిసార్లు ఉన్నాయో అనే దానిని మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. అయితే చాలా బైబిల్లో కూడా రాయలేదు అని చెప్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో వరకు రాసిన అద్భుతాలు ఎన్నెన్ని ఉన్నాయంటే, మనము మత్తయి సువార్తలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయి అంటే 21 అద్భుతాలు మనకి మత్తయి సువార్తలోనే కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మత్తయి సువార్త ధ్యానించినప్పుడు ఒకవేళ లెక్క వేసుకుంటూ వెళితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన సువార్తలో అద్భుతాలు ఏంటంటే 21 అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత మత్తయి తర్వాత వచ్చే పుస్తకం ఏమిటి అంటే మార్కు సువార్త. ఈ మార్కు సువార్తలో ఎన్ని అద్భుతములు చేసి ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు 18 అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు. మత్తయిలో 21 అద్భుతాలు చేశారు. మార్కు సువార్తలో 18 అద్భుతాలు అనేది చేసి ఉన్నారు. తర్వాత లూకా సువార్తలో ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నారంటే 18 అద్భుతాలు చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, చివరిగా యోహాను సువార్తలో ఎన్ని అద్భుతాలు చేసి ఉన్నారంటే 7 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటినీ మనము పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి పుస్తకములో కూడా చాలా అద్భుతములు అనేది చేసి ఉన్నారు. ఆ అద్భుతములను చేసి ఆయన ప్రజలకు ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడనియు, ఆయన నమ్ముకోవడం వల్ల, ఆయన నమ్ముకుని జీవించడం వల్ల ఒక వ్యక్తి రక్షింపబడతాడు అనే విషయాలను ఈ అద్భుతాల ద్వారా దేవుడు యేసు ప్రభువారు జనులకు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము నేర్చుకుంటూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనము పరిశీలన చేసినప్పుడు ఈ అధ్యాయములో రెండు అద్భుతాలుగా లేదా ఇద్దరిని దేవుడు అద్భుతాలుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ద్వంద్వ అద్భుతములను, అంటే ఒకే సంఘటనలో 2 అద్భుతాలు చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మొదటి అద్భుతం ఏమిటి అంటే చనిపోయిన చిన్నదానిని లేపుట. అది జరిగిన వెంటనే మరలా ఏం చేస్తాడంటే రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచుట. అంటే సంఘటన ఒకటే. ఒకే సంఘటనలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారంట? 2 అద్భుతాలు చేశారు. అందుకే 1A 1B అని మనం రాసుకున్నాం. తర్వాత 2వ అద్భుతాన్ని చూసినట్లయితే 2 గుడ్డివారిని స్వస్థపరచుట. అంటే ఒకేసారి ఎంతమంది గుడ్డివారిని ఆయన స్వస్థపరిచాడంట? 2 గుడ్డివారిని స్వస్థపరిచాడు.
పైన ఇద్దరిని స్వస్థపరిచాడు, కింద ఇద్దరిని స్వస్థపరిచాడు. తర్వాత ఏమి ఉన్నదంటే దెయ్యము పట్టిన వాడిని మోగవాడిని ఆయన స్వస్థపరచుట. అంటే ఒకే సంఘటనలో ఆయన ఇరువురిని ఏం చేసుకుంటూ వచ్చాడంటే స్వస్థపరుస్తూ వచ్చాడు. అంటే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, ఒక రాయికి రెండు పిట్టలు అని అంటూ ఉంటారు కదా, ఒక దెబ్బకి రెండు పిట్టలు అని అంటూ ఉంటారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కొక్క సంఘటనలో రెండు అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము ఏ అద్భుతాన్ని గురించి మనం నేర్చుకుంటాము అంటే రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచుట గురించి నేర్చుకుందాం. మనము గతములో చనిపోయిన చిన్నదానిని లేపుట అనేది నేర్చుకున్నాము, గుడ్డివారికి కళ్ళు ఇవ్వడం అనేది నేర్చుకున్నాము, దెయ్యము పట్టిన సంఘటనలు కూడా నేర్చుకున్నాం. అంటే 9వ అధ్యాయం అంతా నేర్చుకున్నాం. అయితే ఒకటి దాన్ని మాత్రం మనము పక్కన పెట్టాం. అదే ఏమిటి అంటే రక్తస్రావం గల స్త్రీని దేవుడు స్వస్థపరచుట అనే దానిని మనం చూద్దాం. అయితే ఇక్కడ 3 రకాల అద్భుతాలు ఆయన చేశాడు కదా. ఈ 3 రకాల అద్భుతాలు చేసినప్పుడు వాళ్ళలో కామన్గా ఉన్న ఒకటే గుణం, అందరిలో కనబడ్డ ఒకటే గుణం ఏమిటి అంటే వారి యొక్క విశ్వాసమే. అంటే యాయూరు కుమార్తెను లేపాడు కదా, అక్కడ యేసుక్రీస్తు వాళ్ళలో ఏమి చూశాడంటే విశ్వాసాన్నే చూశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు కదా, ఆమెను స్వస్థపరిచేటప్పుడు కూడా అక్కడేం చూశాడంటే ఆమె విశ్వాసాన్నే చూశాడు. గుడ్డివారిని స్వస్థపరిచాడు కదా, అక్కడ కూడా ఏం చూశాడంటే విశ్వాసమునే చూశాడు. 4వది దెయ్యము పట్టిన వాడిని స్వస్థపరిచాడు కదా, అక్కడ కూడా ఏం చూశాడంటే విశ్వాసాన్నే చూశాడు. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్తలో 21 అద్భుతాలలో, మార్కు సువార్త 18 అద్భుతాలలో, లూకా సువార్త 18 అద్భుతాలలో, యోహాను సువార్త 7 అద్భుతాలలో ప్రతి అద్భుతాన్ని చేసేటప్పుడు యేసుక్రీస్తు చేసింది ఏమిటి అంటే, లేదా వాళ్ళల్లో చూసింది ఏమిటి అంటే విశ్వాసం ఒక్కటే. అంటే యేసుక్రీస్తు నుంచి మనం ఏదైనా పొందాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి నుంచి మనం ఏదైనా మేలును సంపాదించాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే మనము విశ్వాసముగా ఉండడం. ఒక మాట ఉంటుంది, మీ అందరికీ తెలిసిన వచనమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. అయితే ఈరోజు మనము 9వ అధ్యాయములో ఆ 3 సంఘటనలలో వాళ్ళు మేలు పొందడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళ విశ్వాసమే అని మనము నేర్చుకునే వారిగా ఉండాలి. అయితే ప్రియులారా, నువ్వు విశ్వాసము కలిగినట్లయితే గొప్ప అద్భుతాలను చూసే అవకాశము దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితాలకి దేవుడు అనుగ్రహిస్తాడు. క్రొత్త నిబంధనలో విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప అద్భుతములు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనము నేర్చుకునే అంశం ఏమిటి అంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. మీకు నేను చెప్పాను, పైన ఎవరిని స్వస్థపరిచాడంటే యాయీరు అనే ఒక చిన్న బిడ్డని, తన యొక్క కుమార్తెను ఆయన ఏం చేశాడంటే స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. స్వస్థపరిచిన తరువాత ఆయన చూడండి 20వ వచనం, ఆ సమయమున, ఏ సమయమున, ఆయనను స్వస్థపరిచి ఆ తరువాత వేరే పని చేస్తూ ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నిజముగా మీ జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే, ఒకవేళ నా జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే రేపటి రోజు నా జీవితం ఎలా ఉంటుందంటే పొద్దున్నే 5:30కి లెగాలి, ఒక్కోసారి లెగం, తర్వాత 6ంటికి మా అబ్బాయిని కరాటీకి తీసుకెళ్ళాలి, మళ్ళీ 7ంటికి కరాటీ నుంచి తీసుకురావాలి, తర్వాత అవకాశం ఉంటే ఏదైనా చదువుకోవాలి, లేదంటే పడుకోవాలి, తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి, సాయంత్రం ప్రార్థనకి వెళ్ళాలి. అర్థమైందా? అంటే మన షెడ్యూల్ ఇలా ఉంది. మన షెడ్యూల్లో ఎక్కువ శాతము దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, మన సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామా అంటే
ఎవరి జీవితాన్నైనా పరిశీలన చేయండి, ఎక్కువ శాతం ఏం చేస్తారంటే వారి యొక్క స్వంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో మీరు పరిశీలన చేసినట్లయితే మీరు అక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా తన సమయం అంతా కూడా అనేకులకు ఏం ప్రకటిస్తున్నాడంట? వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, వినడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక్కోసారి సేవకుడికి ఏమో చెప్పాలని ఇష్టం ఉండదు, కానీ జనాలకి ఏమనిపించిద్ది? వినాలని ఆశ ఉంది. ఒక్కోసారి ఏమో జనాలకేమో వినాలని ఆశ ఉండదు, సేవకుడికి ఏమనిపించిద్ది? చెప్పాలని ఆశ కలిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప కార్యక్రమం ఏమిటంటే ఆయన చెప్తూ ఉండేవాడు, అనేకులు వింటూ ఉండేవాళ్ళు. అనేకులు అంటే ఏంటంటే వందల వేల సంఖ్యలే. అది మీరు ఎలా చెప్తారండి? వందల వేల సంఖ్య అంటే ఆయన ఒకసారి 4,000 మందికి ఆహారాన్ని పంచాడు, ఒకసారి 5,000 మందికి ఆహారాన్ని పంచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము ప్రకటించేటప్పుడు వందల వేల సంఖ్యలో వాక్యము వినేవాళ్ళు. ఆ ప్రభావమే ఎక్కడ పడిందో తెలుసా? అపోస్తుల కార్యములో సంఘము ప్రారంభింపబడినప్పుడు పడింది. అప్పటిదాకా ఎక్కువ మంది వాక్యము వినడము అనేది జరిగిన రోజులు లేవు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మన భాషలో అర్థం కావాలంటే ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అంటే అనేకులకు వాక్యము చెప్పాడు, అనేకులను కూర్చోబెట్టాడు. అంతేనా? ఈరోజు నిజంగా ఒక్కోసారి మేము వాక్యం చెప్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు, ఆవలించే వాళ్ళు ఆవలిస్తూ ఉంటారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, ఏదో ఒక పని చేసుకునే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ అక్కడ మీరు గమనించినట్లయితే ఆ పిక్చర్లో ఆయన వాక్యం చెప్తున్నాడు. అందరి మొక్కలు ఎవరి వైపు ఉన్నాయంట? ఆయన వైపే ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా ఒక సంఘటన కామన్గా ఒకటి ఏమైనా అర్థమవుతుందా? కామన్గా వాళ్ళను చూస్తున్నప్పుడు మీకు అందరిలో ఒక గుణం కనపడుతుంది. ఇందాక 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు స్వస్థపరిచాడు అని చూసాం కదా. వాళ్ళల్లో ఉన్న అందరిలో ఉన్న ఒక గుణం ఏమిటి అంటే విశ్వాసం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం చెప్తున్నారు, అనేకులు వాక్యం వింటున్నారు. వాళ్ళ అందరిలో ఒకటే ఒక గుణం కామన్గా కనపడుతుంది. ఏంటో మీరు చెప్పగలరా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పండి. వాళ్ళ బట్టలు, అందరి బట్టలు చూడండి, తల మించి కింద వరకు ఒకేలాంటి బట్టలు వేసుకొచ్చారు. అంటే యూదుల యొక్క ఆచారం ఏమిటి అంటే పురుషుడే కానీ స్త్రీయే కానీ సంఘములో ఎలాంటి బట్టలు వేసుకోవాలో దేవుడు నిర్ణయించాడు. యూదులకే కాదు, క్రైస్తవులకు కూడా దేవుడు నిర్ణయించాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము చెప్పినప్పుడు వినడానికి అనేకులు వచ్చారు. వినడమే కాదు, ఆయన అనేకులు ఏం చేశారంటే వెంబడించారు. వినడం వేరే, వెంబడించడము వేరు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా నిరంతరము అనేకులకు వాక్యము చెప్పేవాడు, అనేకులను స్వస్థపరిచేవాడు, అనేక ప్రాంతాలు ఆయన ఏం చేసేవాడంటే తిరిగేవాడు. అయితే ఈ 3 గుణాలు ఆయనలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా యేసుక్రీస్తు స్వారూప్యంలోకి మనం రావాలని అనుకుంటున్నాం కదా. మనం ఎప్పుడైనా అనేకులలోకి వెళ్ళి వాక్యం చెప్పామా? ఎప్పుడైనా అనేకులలోకి వెళ్ళి వాక్యం చెప్పడం కాదు, అనేకులలోకి వెళ్ళి వాక్యమైనా విన్నామా? అంటే ఈరోజు నిజముగా యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న చాలా లక్షణాలు మనలో ఏమవుతున్నాయంటే కనబడడం లేదు. అయితే ప్రియులారా, నేను వాక్యంలోనికి వస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు వాక్యము చెప్పాక ఆయనను అనేకులు వెంబడిస్తున్నారు అని కూడా మీకు నేను తెలియజేశాను. వెంబడిస్తున్న తరుణంలో ఇక్కడ సంఘటన ఒకటి జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రథస్రావరము గల ఒక స్త్రీ. అయితే ఇక్కడ కొద్ది నిమిషాలు ఉండి మనము వాక్యమును ధ్యానిస్తూ ముందుకు వెళదాం. ఈ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు వెంబడిస్తున్నారు.
వెంబడిస్తున్న వాళ్ళల్లో ఒకరికి ఏమి కలిగి ఉన్నారంటే గొప్ప అనారోగ్యాన్ని కలిగి ఉన్నారు. ఏంటి ఆ గొప్ప అనారోగ్యము అంటే రథస్రావరము. ఈ రథస్రావరము అంటే ఏమిటి అంటే అది స్త్రీలకి వచ్చే సమస్యను గురించి అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈమెకి ఆ యొక్క అనారోగ్యము ఎప్పటి నుంచి ఉన్నది, లేదా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నది అనేది మనం చూస్తున్నట్లయితే అక్కడ చూడండి, 12 ఏళ్ళగా ఆమె ఏముందంటే రథస్రావరంతో బాధపడుతుంది. ఈ సమస్య ఆమెకి ఇంచుమించుగా ఏ వయసులో వచ్చిందంటే 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసులో ఆమెకి వచ్చింది అని మనము అక్కడ చరిత్రను చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. అంటే ఆమె వయసుకు వచ్చిన దగ్గర నుంచి ఆమెను ఏమి వెంటాడుతుంది అంటే అనారోగ్యము అనేది వెంటాడుతూ ఉంది. అయితే ఈ యొక్క అనారోగ్యము ఆమెలో ఉండడం ద్వారా ఆ కారణము వల్ల ఆమెను ఎవరు కూడా ఏం చేయట్లేదంటే ఇష్టపడడం లేదు. అంటే నిజంగా మనలో కూడా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, లేదా మనలో ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగోకపోతే మనల్ని అందరూ కూడా ఏం చేయరు, ఇష్టపడరు. అందరూ మనలతో ఏం చేసుకోరు, కలుసుకోరు. యోబు గ్రంథాన్ని మీరు ధ్యానించినప్పుడు యోబు బాగా ఆస్తిపరుడైనప్పుడు స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు. కానీ యోబు అంతా కోల్పోయిన తర్వాత ఎవరు రాలా, చివరికి తన భార్య కూడా రాలా. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా, మనిషి బలంగా ఉంటే, అందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, ఐశ్వర్యంగా ఉంటే అందరూ వస్తారు, ఏమీ లేకపోతే ఎవరు రారు. అయితే ఈ స్త్రీకి 13 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళ వయసులోపు, అంటే చిన్న వయసులోనే ఆమెకి పెద్ద రోగం వచ్చింది. ఆ పెద్ద రోగం రావడం వల్ల ఆమెను ఎవరు కూడా ఏం చేయడం లేదంటే ఇష్టపడడం లేదు. అయితే ఆమెను ఎవరు కూడా వివాహము చేసుకోలేదు. నిజంగా ఆరోగ్యం బాగోకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు. సరే, పెళ్లి దాకా పోయాం, మనం కాళ్ళకి వేసుకునే చెప్పులు చిన్న డ్యామేజ్ ఉంది కొనుక్కోండి మీరంటే కొనుక్కుంటారు ఎవరైనా? అంటే డ్యామేజ్ ఉన్న చెప్పులే మనం కొనుక్కోం కదా. ఇంత పెద్ద అనారోగ్యం ఉన్న ఆమెని ఎవరు కూడా ఇష్టపడలేదు, ఎవరు కూడా పెళ్ళి చేసుకోలేదు. అయితే ప్రియులారా, ఈ రథస్రావరం కలిగి ఉన్నప్పుడు ఈమె ఎంతో అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె ఎంతో శరీర పరిస్థితులు, ఆమె యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆమెను సమాజముగా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దూరంగా ఉంచుతున్నారు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనము చదవడం ముందుకు వెళదాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావరం గల ఒక స్త్రీ. మనం గమనించినప్పుడు ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ రోగం ఉందంట? 12 సంవత్సరాలు. ఆమెకి ఏ వయసులో వచ్చింది ఆ రోగం అని మనం అనుకున్నాం ఇంచుమించుగా? సరే, ఎగ్జాంపుల్గా ఒక 12 అనుకున్నాం. 12, 12, 24 అంటే ఆమెకి ఇప్పుడు ఇంచుమించుగా ఒక 30 ఏళ్ళు ఉన్నాయి అని అనుకుందాం. అంటే ఆమె వివాహము చేసుకోవలసిన వయసులో, భర్త బిడ్డలతో ఉండాల్సిన వయసులో ఆమె ఇప్పుడు ఎవరితో ఉన్నది అంటే అనారోగ్యంతో ఉన్నది. ఈ అనారోగ్యం ద్వారా ఆమెకి పెళ్ళి కాలేదు. ఈ అనారోగ్యం ద్వారా ఈమె అందరికీ దూరంగా బ్రతుకుతుంది. ఈ అనారోగ్యం ద్వారా తనలో తానే ఏమైపోతుందంటే బాధపడుతుంది. ఈ అనారోగ్యం ద్వారా తను కోల్పోతుంది, డబ్బులు కోల్పోతుంది. ఈ అనారోగ్యం ద్వారా ఏమైపోతుంది అంటే తన ఆలోచన విధానములు కూడా మారిపోయాయి. అయితే నేను మత్తయి సువార్త కన్నా మనం మార్కు సువార్తలో మరింత వివరణగా ఈ కథను తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మార్కు సువార్త మీరు తీసినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ వచనం అంటే 56వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. గ్రామములలోను పట్టణములలోను
పల్లెటూళ్ళల్లోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించనో అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఇక్కడ మీరు గమనించినప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఎక్కడెక్కడ జరిగిందంట? గ్రామాలలో, పట్టణములలో, పల్లెటూళ్ళలో జరిగింది. జరిగినప్పుడు జనులు వచ్చారు, రోగులు కూడా వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే, రోగం కలిగిన వాళ్ళు, అయ్యా నీ వస్త్రమును ముట్టితే కూడా మాకేం కలిగిద్దంట? స్వస్థత కలిగిద్ది. దయచేసి నీ వస్త్రము ముట్టుకోవడానికి మాకు అవకాశము ఇవ్వు అని అన్నారు. అయితే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన సంగతి వినింది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన సంగతి విని ఆమె కూడా ఏం చేసిందంటే, ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంట? 12 సంవత్సరాలు. జనులు అందరూ కూడా ఏది ముట్టుకుంటే స్వస్థత పొందుతున్నారని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి పై వస్త్రము. అంటే యూదులకు 2 రకాల వస్త్రాలు ఉంటాయి. లోపల వస్త్రాలు, పై వస్త్రాలు. పై వాటికి అంచులు ఉన్నాయి, లోపల వాటికి కూడా అంచులు ఉంటాయి. దాని వివరణ నేను కాసేపట్లో తెలియజేస్తాను. అయితే ప్రియులారా, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఈమె ఇంచుమించుగా ఈమె వయసు ఎంతంటే ఇప్పుడు 30 సంవత్సరాల దాకా మనం మాట్లాడుకోవచ్చు. ఈ 30 సంవత్సరాల వయసులో ఆ రక్తస్రావముతో ఆమె ఎంతగానో కృంగిపోతూ, ఎంతగానో బాధపడిపోతూ, ఈ రోగాన్ని స్వస్థపరచగలిగిన వాడు ఎవరని గుర్తెరిగిందంటే యేసుక్రీస్తుని గుర్తెరిగింది. యేసుక్రీస్తుని గుర్తెరిగి ఆయన పై బట్టలు ముట్టుకుంటే ఏం పొందిద్ది అనుకుందంట? స్వస్థత పొందిద్ది అని ఆయన ఏం చేయాలనుకుందంటే, అక్కడ చెప్తున్నాడు చూడండి ఇంగ్లీష్లో, జస్ట్ 1 టచ్, ఒక్కసారి ముట్టుకుంటా. ఎన్నిసార్లు అంటండి? ఒక్కసారి. మనం కూడా ఎవరైనా అక్క చెల్లెల్లో మంచి ఉంగరం, మంచి హారాలు వేసుకున్నారనుకో, ఒక్కసారి వేసుకుని ఇస్తా అంటాం. అంతేనా కాదా? అంటే అలాగే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఆయనను ఒక్కసారి ముట్టుకుంటే ఈ 12 సంవత్సరాల రోగం ఏమైపోయిందని నమ్ముతుంది? పోతుందని నమ్ముతుంది. అయితే ప్రియులారా, పాత నిబంధన చరిత్ర ఈ రక్తస్రావం కలిగిన వాళ్ళ గురించి ఏం చెప్తుందో అనేది మనం ధ్యానిద్దాం. ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే, ఒక స్త్రీ ఉంది, ఆమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉంది. ఆమె యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచగలడని నమ్మింది. నమ్మి ఆయనను ఏం చేసిందంట? వెంబడించింది అని మీకు తెలియజేశా. అయితే ప్రియులారా, రక్తస్రావం కలిగిన వాళ్ళతో యూదులు ఎలా ఉండాలి? అసలు యూదులు చాలా చక్కని నిబంధత నియమాలను కలిగి ఉన్న బిడ్డలు. ఈరోజు మన పిల్లలు ఉన్నారు అనుకుందాం, మన పిల్లలకి బూతులే రావు. బూతులు వచ్చిన పిల్లలు పక్కన ఉన్నారు. ఇప్పుడు మనం ఏమంటాం? వెళ్ళి వాళ్ళతో ఆడుకో అని అంటామా? అనమా? ఎందుకనము? వాళ్ళతో వెళ్తే వీళ్ళు కూడా, లోకంలో ఒక సామెత ఉంటుంది, చెప్పగలరా మీరు? 6 నెలల సహవాసం, వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు అన్న. అలాగే యూదులను కూడా దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా బ్రతకమన్నాడు. బ్రతకమన్నప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్తున్నాడు. లేవీకాండము 15వ అధ్యాయం. లేవీకాండము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళదాం. లేవీకాండము 15వ అధ్యాయము 19వ వచనం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. కడగా ఉండవలెనంటే ఏంటంటే ఒంటరిగా లేదా విడిగా లేదా సపరేట్గా అని అర్థం. అంటే ఒక స్త్రీలో రక్తస్రావము ఉంటే ఆమె ఏం చేయాలంట? జనుల నుంచి దూరముగా ఉండాలి. ఎన్ని దినములు ఉండాలంట? 7 దినములు ఉండాలి. అయితే తర్వాత ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులవుదు. ఎవరైనా తెలిసి తెలియక ఆమెను ముట్టుకుంటే వాళ్ళు సాయంకాలం వరకు ఏమవుతారంట? అపవిత్రులు అవుతారు. కాబట్టి వీళ్ళు కూడా నలుగురిలో కలవడానికి లేదు. అయితే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రక్తస్రావం అనే బలహీనత ఎవరికైనా ఉంటే
వాళ్ళు 7 రోజులు విడిగా ఉండాలి. ఒకవేళ వీళ్ళని ఎవరైనా పొరపాటు పట్టుకుంటే వీళ్ళ ఒకరోజు విడిగా అందరికీ దూరంగా ఉండాలి. తర్వాత చదువుదాం 20వ వచనం. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పడుకొండునో అది అపవిత్రమగును, ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టను ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఈ 3 వచనాలలో ఎక్కువగా వినపడుతున్న పదం ఏంటో మీరు చెప్పగలరా? అపవిత్రత. రక్తస్రావం కలిగిన ఆమె అపవిత్రురాలు, ఆమెను ముట్టుకున్న వాళ్ళు కూడా అపవిత్రురాలు, ఆమె కూర్చున్న కుర్చీ అపవిత్రురాలు, అపవిత్రమైపోయింది. ఆమె పడుకున్న మంచము అపవిత్రమైపోయింది. ఆమె వాడుతున్న వస్తువు కూడా అపవిత్రమైపోయింది. అయితే ప్రియులారా, అపవిత్రమైన వాటన్నిటిని మనం ఏం చేయాలంట? నీళ్లతో కడుగుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అయితే 22వ వచనం. ఆమె దేని మీద కూర్చుండునో దాన్ని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. అది ఆమె పరుపు మీదైనను ఆమె కూర్చుండిన ఆమె మీదైనను ఉండిన ఎడల దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడైన. ఇది పద్దాక మీరు చూడండి, చెప్పిందే చెప్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. కానీ అక్కడ అర్థం ఏమిటి అంటే, నువ్వు ససేమెరా రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకోకూడదు, వాళ్ళ వస్తువులు పట్టుకోకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వెళితే నువ్వు కూడా ఏమైపోతావు? అపవిత్రురాలు అయిపోతావు. అయితే నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. ఇప్పుడు ఈ స్త్రీ రక్తస్రావం కలిగి ఉంటుంది కదా, ఇప్పుడు ఈమెని పవిత్రురాలు అని అంటారా, అపవిత్రురాలు అని అంటారా? అపవిత్రురాలు. ఎన్ని సంవత్సరాల నుంచి అపవిత్రురాలుగా ఉంటుంది ఆమె? ఈ 12 ఏళ్ళు ఈమె దగ్గరికి ఎవరైనా వస్తారా? ఈమెని ఎవరైనా పట్టుకుంటారా? ఈమెతో ఎవరైనా మాట్లాడతారా? ఈమెతో ఎవరైనా సహవాసం చేస్తారా? చేయరు. అంటే ఈమె కలిగి ఉన్న చిన్న రోగము వల్ల ఈమె తన జీవితాన్ని ఎలా చేసుకుందంటే దుర్భరం చేసుకుంది. అంటే ఒంటరి బ్రతుకు అయిపోయింది. నిజంగా మీరు చూడండి, ఒంటరిగా బ్రతికే వ్యక్తుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటాయి, మాటలు వేరుగా ఉంటాయి, ప్రవర్తన వేరుగా ఉండేది. మీరు ఎప్పుడైనా 2 పిల్లలు మనకు ఉన్నారనుకోండి, ఒక పిల్లోడిని హాస్టల్లో పడేసి ఒక పిల్లోడిని ఇంట్లో కూర్చోపెట్టండి. వీళ్ళిద్దరూ తినే విధానం దగ్గర నుంచి, మాట్లాడే విధానం దగ్గర నుంచి, వ్యక్తులతో వ్యవహరించే విధానం నుంచి ప్రతీది కూడా ఎలాగుంటుందంటే చాలా తేడాగా ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఈ 12 ఏళ్ళు ఆమె ఎలాంటి బతుకు బతికింది? ఒంటరి బ్రతుకు బతికింది, బాధాకరమైన బ్రతుకు బతికింది, ఎన్నో ఇబ్బందులు పడుతున్న బ్రతుకు ఆమె పడుతుంది. అయితే ఈ 12 ఏళ్ళు పడ్డ బాధను ఆమె ఎవరిని వెంబడిస్తే నయం జరిగిద్ది అనుకుందంటే, యేసుక్రీస్తుని వెంబడిస్తే నయం జరిగిద్ది అనుకుంది. యేసుక్రీస్తుని వెంబడిస్తే నయం జరిగిద్దని ఆమెకి ఎలా తెలిసింది అంటే, యేసుక్రీస్తు బోధించినప్పుడు వినింది, లేదా బోధించిన వాళ్ళు వెళ్ళి ఆమెకి తెలియజేశారు. అంతేనా? ఆమె వాక్యము వినింది, వాక్యము విని ఆయనను ఏం చేసింది? వెంబడించింది. ఆయనను వెంబడించిన ఆమెలో ఏమున్నదంట? 12 సంవత్సరముల బాధ ఉంది. రోగం కాదు ముందు, అది బాధ, ఒంటరి బ్రతుకు. ఆ ఒంటరి బ్రతుకులో ఆ శరీర రుగ్మతలు ఆమెను ఎంతో హతలాకుతలము చేస్తూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఈమె ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నామంటే, ఆ స్త్రీ యొక్క రోగము, ఆ రోగము కలిగిన వాళ్ళు అపవిత్రురాలు అంటారని, ఆమె దగ్గరికి వెళితే వాళ్ళు కూడా ఏమైపోతారంట? అపవిత్రులు అయిపోతారని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తన యవ్వనములో తను ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా సరదాగా జీవించే జీవితమే ఆమెలో లేదు. అయితే ఆమె నలుగురిలో కలవడానికి కూడా ఆమె సరిలేదు. అయితే ఇప్పటిదాకా ఆ స్త్రీ యొక్క రోగాన్ని చూసాం కదా. ఇప్పుడు పురుషుల యొక్క బట్టల గురించి మనం చదువుదాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము
37 మనం చదువుకుందాం. 37, 38 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీకు అర్థమైందా? పురుషుల బట్టలు ఎలాగ ఉండాలంటే చీర కుచ్చులు పెడతారు కదా, పురుషుల బట్టల పై బట్టలు కూడా ఎలా ఉండాలంట? కుచ్చులుగా ఉండాలంట. ఆ కుచ్చుల అడుగులో ఏం అతికించాలంట? నీలి సూత్రాలు అతికించాలి. వాస్తవానికి ఇప్పుడు స్త్రీలు అతికించుకుంటున్నారు అలాగా, కానీ గతంలో ఎవరు అతికించుకునే వాళ్ళంట? పురుషులు అతికించుకునేవాళ్ళు. తర్వాత అదే ద్వితీయోపదేశ కాండము 22 కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 22 చదువుకుందాం. నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనవాలి. ఎన్ని చెంగులు అంటండి? 4 చెంగు అంటే స్త్రీలే ఎక్కువ ఉన్నారు, చెప్పాలి చెంగు అంటే ఏంటో. ఇక్కడ మీరు చూడండి, వాళ్ళ బట్టలు ఒకవైపు ఇటు, ఒకవైపు ఇటు, ఒకవైపు ఇటు, ఒకవైపు ఈ రౌండ్. అంటే వాళ్ళ బట్టలతో, వాళ్ళ చెంగులతో వాళ్ళ శరీరం అంతా కూడా ఏం చేశారంట? కప్పేసుకున్నారు. అంటే ఇప్పుడు స్త్రీలు కూడా అలా లేరు. నిజమేంటంటే పాత నిబంధనలో పురుషులు అలాగ నిండుగా కప్పుకొని ఉండేవాళ్ళంట. పురుషులు నిండుగా 4 చెంగులతో కప్పుకొని అంచులుగా బట్టలు కుచ్చుకుని వాటికి నీలి సూత్రాలతో అల్లికలు వేసుకునే వాళ్ళంట. అయితే ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె ఎవరంటే ఇప్పుడు అపవిత్రురాలు. ఆ ముందు వెళుతున్న వ్యక్తి ఎవరనుకోవాలంటే మనము యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఎన్ని చెంగులు ఉంటాయి? ఆయనకి కూడా ఖచ్చితంగా 4 చెంగులు ఉంటాయి. అంతేనా? ఆ 4 చెంగులలో ఈమె ఏ చెంగును పట్టుకుందంటే పై వస్త్రపు చెంగును పట్టుకుంది. మీకు ఎందుకు ఈ విధానాన్ని నేను తెలియజేశానంటే, ఎప్పుడో మోషే కాలంలో చెప్పిన మాటలు 2000 సంవత్సరాల తరువాత కూడా యేసుక్రీస్తు ఏం చేశాడంట? పాటించారు. 2000 సంవత్సరాల తర్వాత యూదులు కూడా ఏం చేశారంట? పాటించారు. అయితే ప్రియులారా, మన జీవితం ఎలాగుంటుందంటే, ఆదివారం వాక్యం విన్నప్పుడు జోష్ వచ్చింది, ఉత్సాహం వచ్చింది, రేపటి నుంచి బైబిల్ చదివేద్దామన్న ఆసక్తి వచ్చింది, లేదా జనవరి 1వ తారీఖు నుంచి ఇంక ఈ పనులు నేను చేయను అనే నిర్ణయానికి వస్తాం. రెండో రోజుకే మరలా చేస్తూ ఉంటాం. కానీ ఇశ్రాయేలులను, యూదులను మనం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఏదైతే విధింపబడ్డ ఆజ్ఞలను వాళ్ళు చివరి వరకు చాలా చక్కగా ఆచరించారు. అయితే ఇక నేను మీ అందరిని ఒక ప్రశ్న వేస్తా, అందరూ ఆలోచించేసి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు 4 అంచులు కలిగిన బట్టలు, పై వస్త్రము, లోపల వస్త్రములు, చెంగులు వేసుకుని ముందు వెళుతున్నప్పుడు అనేకులు ఆయన మీద ఏమవుతున్నారంటే పడుతూ ఉన్నారు. అక్కడ చూస్తున్నారా? అనేకులు ఆయన మీద పడుతున్నారు. పడుతూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ వచ్చి ఆయనను ముట్టింది. ఇప్పుడు ఆయన కూడా ఏమవుతాడు? ఆమె అపవిత్రురాలు కదా. ఈమె ఎవరిని ముట్టినా ఆయన కూడా ఏమవుతాడు? అపవిత్రుడు అయిపోవాలి యేసుక్రీస్తు. అయితే ఏం జరిగింది అనే కథనం మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ మరింత వివరణ మనకు చెప్తున్నాడు. 25వ వచనాన్ని చూద్దాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడిను. అంటే ఈ 12 సంవత్సరాల నుంచి రోగముతో ఉన్న ఆమె ఏం చేసిందంటే అక్కడ అనేక వైద్యములను ఆమె ఏం చేసిందంట? సంప్రదించింది. మన భాషలో వైద్యం అంటే ఏంటి? ఇంగ్లీష్ వైద్యం, హోమియో వైద్యం, ఆయుర్వేద వైద్యం, ఆకుపంచర్ వైద్యం, ఇలాంటి చాలా వైద్యాలు ఉంటాయి కదా.
ఆమె కూడా అనేకమైన వైద్యులను అనేకమైన మందులను సంప్రదించింది. ఆ సంప్రదించినప్పుడు అక్కడ ఒక పదం చెప్తూ ఉన్నాడు, ఏంటో తెలుసా? తిప్పలు పడి. ఏంటంటండి? ఎన్నో తిప్పలు పడి. అంటే ఎన్నో వైద్యులను సంప్రదించింది. ఏ వైద్యము కూడా తన శరీరంలో ఉన్న రోగాన్ని ఏం చేయలేకపోయింది? తీర్చలేకపోయింది. తన శరీరంలో రోగాన్ని తీర్చకపోగా తన ఇంటిలో ఉన్న ధనం ఏమైపోయిందంట? తన ఇంటిలో ఉన్న డబ్బు అయిపోతుంది. తను తిరిగి మనం అంటూ ఉంటాం కదా, తిరిగి 2 జతలు చెప్పులు అరిగిపోయాయి అంటాయి కదా. అలాగే ఈమె కలిగి ఉన్న రోగము 12 సంవత్సరాలుగా ఈమెకి ఎన్ని జతల చెప్పులు అరిగిపోయి ఉంటాయి మన భాషలో? అయితే ఏమి కూడా ఏం లేదంట, ప్రయోజనమే లేదు. అయితే ప్రియులారా, ఈ 12 సంవత్సరాల రోగము కలిగిన ఆమె ఎన్నో తిప్పలు పడి అనేక వైద్యములను సంప్రదించినప్పటికీ కూడా ఆమెకి ఉపయోగమే లేదు. అయితే ఉపయోగము లేకపోగా ఆమె దగ్గర ఏమైపోయాయంట? ఆ వైద్యానికి ఏమైపోయినాయి? డబ్బులు చాలా ఖర్చు అయ్యాయి. డబ్బులు ఖర్చు అయిన రోగం తగ్గిందా అంటే రోగం తగ్గక ఆమె చాలా మనోవాదన, అక్కడ సంకటపడేను అంటున్నాడు కదా. అంటే ఏంటి అనుకున్నారు అర్థం? బాధపడుతూ ఉంది. చూడండి, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, రోగం తగ్గట్లేదు, బాధపడుతూ ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆమె వైద్యులను విడిచిపెట్టి, డబ్బులను విడిచిపెట్టి, జనులను విడిచిపెట్టి ఆమె ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఇప్పుడు యేసును వెంబడించడము మొదలుపెట్టింది. 27వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె యేసును గూర్చి విని, ఏమైందంటండి? విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినను బాగుపడుదును అనుకుని. ఇందా మనం చదివాం కదా, మార్కు సువార్తలో ఏమనుకుంటున్నారు రోగాలందరూ? రోగులు, జనులు, అయ్యా నీ వస్త్రం ముట్టుకుంటే మాకేం కలిగిద్ది? స్వస్థత కలిగింది. ఆ వార్త ఈమె కూడా వినింది. వినిన దానిని ఈమె ఏం చేసిందంటే విడిచిపెట్టలేదు. వినిన దానిని గట్టిగా చేపట్టింది. ఈరోజు ఈమె దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కూడా ఆరాధనలో కానీ, బైబిల్ తరగతుల్లో కానీ, ప్రార్థనలలో కానీ, వాక్యము బైబిల్ తీసి చదివేటప్పుడు చాలా వింటూ ఉంటాం, చాలా చదువుతూ ఉంటాం. కానీ దానిని ఏం చేస్తామంటే విడిచిపెడుతూ ఉంటాం. కానీ ఈరోజు మనము విని దానిని పట్టుకుంటే ఎంత లాభమో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యేసు గురించి వినిన దానిని ఏం చేయలేదంట, విడిచిపెట్టాల. వినిన దానిని గట్టిగా పట్టుకుంది. పట్టుకోవడము కాదు కానీ 28వ వచనం చూడండి. జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. రథస్రావరం కలిగిన ఆమె అసలు చాలా జనాలకి దూరంగా ఉండాలి. కానీ ఈమె ఏం చేసిందంట, సాహసం చేసింది. ఏదైతే అదయింది, యేసుని నేను ముట్టుకుంటాను, ఆయన పై వస్త్రమును ముట్టుకున్న నాకేం కలిగిద్దంటే స్వస్థత కలిగిద్ది అని అనుకుంది. తర్వాత 29వ వచనం. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అయితే ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి పడుతున్న ఆమె బాధ, 12 సంవత్సరాల నుంచి పడుతున్న ఆమె బాధ యేసు బోధ విని ఆయనను వెంబడించి ఆయన పై వస్త్రమును తాకింది. అప్పుడు ఆమెకున్న తిప్పలు, ఆమెకి ఉపయోగము, ఎన్నో వైద్యాలను సంప్రదించిన డబ్బులయ్యా కానీ ఉపయోగం లేకపోయేపాటికి యేసును ఆమె ఏం చేసిందంట, ఆశ్రయించింది. యేసును ఆశ్రయించిన ఆమెకి ఏం కలిగిందంటే తన రోగము విడిచింది, తను బాగుపడింది. ఈరోజు నేను మీకు చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, మీ జీవితంలో నిజంగా ఎన్నో బాధలు మీ జీవితంలో ఉండవచ్చు, ఎన్నో రోగములు మీ జీవితంలో ఉండవచ్చు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు మీ ఉండవచ్చు, ఎంతోమంది శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. అయితే ప్రియులారా, యేసు బోధను వినండి, వినిన దానిని పట్టుకోండి, పట్టుకున్న దాని ప్రకారంగా జీవించండి. అలా జీవించినప్పుడు రథస్రావరము కలిగిన ఆ స్త్రీ యొక్క బాధను ఆయన తీసివేశాడు. బాధనే తీసివేశాడని మనం అనుకుంటున్నాం, కానీ ఆయనను వెంబడించడం వల్ల ఆమెకి రోగము పోయింది, ఆమెకి డబ్బు మిగిలింది, ఆమె ఎన్నో తెప్పల నుంచి తప్పించుకుంది. తర్వాత మీకు గమనించినట్లయితే ఆమె ఇప్పుడు నలుగురిలో ఇప్పుడు కలిసి ఏం చేయొచ్చు, ఉండొచ్చు. ఇప్పటిదాకా లేదు.
అయితే ప్రియులారా, ఈరోజు యేసును నువ్వు పూర్తి విశ్వాసముతో వెంబడించినట్లయితే, యేసు వాక్యమును హృదయపూర్తిగా విని విశ్వసించినట్లయితే, నీకు కలిగిన దేనినైనా అభివృద్ధి పరిచే గొప్ప దేవుడు ఆయన. అయితే నువ్వు అభివృద్ధి పొందాలి అంటే నీలో ఉండవలసింది ఏంటంట? విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం. నువ్వు గొప్ప విశ్వాసము ఉండినట్లయితే నువ్వు అద్భుతములను చూసే గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏంటో తెలుసా? అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 34వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. అందుకు ఆయన కుమారి అంటున్నాడంటే పెళ్ళయిందనా అవలేదనా? అంటే మీరు అనొచ్చు, ఇదంతా మీకు ఎలా తెలుసండి? ఆమెకు పెళ్ళి కాలేదు, ఆమె 19 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్నాయని మీరు ఎలా చెప్తున్నారంటే అక్కడ సంభాషణ బట్టి యేసు ఇప్పుడు ఆమెను ఏమంటున్నాడంట? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. అయితే ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా ప్రార్థనలకు వస్తే ఏంటి లాభము అని అనుకుంటావేమో, ప్రార్థనలకు వస్తే ఏంటి ఉపయోగము అని అనుకుంటావేమో, ప్రార్థనల వల్ల మాకు ఒరిగేదేముంది అని అనుకుంటావేమో. అయితే ప్రియులారా, ఈమె యేసును వెంబడించిన ఈ స్త్రీని చూసి మనం నేర్చుకోవాలి. యేసుని వెంబడించిన ఈ స్త్రీ ఆమె ఎంతో గొప్ప మేలులను ఆమె పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు నువ్వు కూడా యేసును ఒకవేళ వెంబడించినట్లయితే నువ్వు కూడా నీ జీవితంలో గొప్ప మేలును చూసే గొప్ప అవకాశము ఆయన నీకు ఇస్తాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి నీ జీవితంలో గొప్ప వాటిని నువ్వు పొందాలి అని అనుకుంటే నువ్వు ఎలాగ ఉండాలంటే గొప్ప విశ్వాసంతో ఉండాలి. అయితే ఈమెలో విశ్వాసం ఉంది, కానీ ఆయన పై వస్త్రాన్ని ఎందుకు ముట్టింది? ఇక్కడ మీకు నేను ఒక సంఘటన చెప్తాను, కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. ఏంటి అంటే, మత్తయి సువార్తలో ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడంట? 21. మార్కులో ఎన్ని అద్భుతాలు చేశాడంట? 18. లూకా సువార్తలో ఎన్ని అద్భుతాలు చేశాడంట? 18. యోహాను సువార్తలో ఎన్ని అద్భుతాలు చేశాడంట? 7. అయితే ఈరోజు మనం చదువుతున్న అద్భుతము మత్తయి సువార్తలో ఎక్కడ ఉన్నదంటే 9వ అధ్యాయంలో. ఈ 9వ అధ్యాయంలో తన బిడ్డ చచ్చిపోతే అతను వచ్చి నా బిడ్డ చచ్చిపోయింది అని అనగానే నీ విశ్వాసం నిన్ను రక్షించిద్ది అన్నాడు. డైరెక్టర్గా వచ్చి అడిగాడు. తర్వాత రెండో దానికి వచ్చేయండి, గుడ్డివారికి దేవుడు కళ్ళేస్తాడు. డైరెక్టర్గా వెళ్ళి, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచాడు. డైరెక్టర్గా వెళ్ళి అడిగాడు. వీళ్ళకి కూడా డైరెక్టర్గా వెళ్ళినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? కళ్ళు ఇచ్చాడు. తర్వాత మూడోది, దెయ్యము పట్టినవాడు మోగవాడు. వీళ్ళు వెళ్ళి అడగలేదు, కానీ వీళ్ళతో వచ్చిన వాళ్ళు అడిగారు, అయ్యా మాకు దెయ్యం పట్టింది, మీ మోగవాళ్ళు మమ్మల్ని స్వస్థపరచని. అయితే ఇక్కడ ఈ 3 సంఘటనలకి కొంచెం వ్యత్యాసముగా ఎవరిది? రక్తస్రావణ. ఈమె వెళ్ళి ఆయనను అడగల. ఎందుకు అడగల మీరు చెప్పగలరా? ఆమె అపవిత్రురాలు కదా. అపవిత్రురాలు వెళ్ళి డైరెక్టర్గా ఎవరిని మాట్లాడలేదు. అయితే ప్రియులారా, ఆ అపవిత్రత ఆమెను ఏం చేసిందంటే ఒంటరిని చేసింది. ఆ ఒంటరితనము తనలో ఏం నింపిందంటే పిరికి దానిని నింపింది. అందుకే ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆమెను ధైర్యపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఆమె పిరికి స్త్రీగా ఉండేది యేసుక్రీస్తును ముట్టక ముందు. యేసును ముట్టిన తర్వాత ఆమె ఎలా మారిందంట? యేసే ఆయనను ధైర్యపరిచాడు. యేసును ముట్టక ముందు ఆమె ఎలా ఉండేది? పిరికి గలది. యేసును ముట్టాక ధైర్యపరచబడింది. యేసును ముట్టక ముందు ఆమె ఎలా ఉండేది? బలహీనురాలుగా ఉండేది. యేసును ముట్టిన తర్వాత ఏమైంది? స్వస్థపరిచింది. యేసును ముట్టక ముందు ఆమె బాధపడుతుంది. యేసును ముట్టిన తర్వాత ఆదరణ పొందింది. యేసును ముట్టక ముందు ఆమె అపవిత్రురాలు, యేసును ముట్టిన తర్వాత పవిత్రురాలు. అయితే ఈరోజు దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే మనము పోగొట్టుకోవడానికే వస్తున్నాం. ఆమె బాధను పోగొట్టుకుంది, రోగాన్ని పోగొట్టుకుంది, ఆదరించబడింది, ధైర్యపరచబడింది, పవిత్రురాలుగా చేయబడింది. ఈరోజు మనము కూడా
దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే మనము కూడా ఏమవ్వాలంటే ఆయన వాక్యము ఏదో విన్నాము, మరలా ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడాము, అబద్ధాలు ఆడాము, బైబిల్ చదవడం లేదు, ఇతరులను దూషించాము, మనకి నచ్చినట్లుగా బతికామంటే కుదరదు. అటువంటి కార్యములు చేసి గొప్ప కార్యములు నాకు దేవుడు చేయట్లేదంటే చేయడం. అయితే ప్రియులారా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయాలంటే ఈ పిక్చర్ను ఒక్కసారి చూస్తే నేను ఇంక వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే వాక్యము వినాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చూడాలంటే నువ్వేం చేయాలంటే ఆయనను వెంబడించాలి. నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యములు చూడాలంటే ఆయనతో నీ జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయము తీసుకోవాలి. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యములు చూడాలంటే ఎన్ని తెప్పలున్న వాటిని విడిచిపెట్టి ఆరాధనలో పాల్గొనాలి. నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యములు చూడాలి అంటే డబ్బులు ఖర్చు పెట్టైనా బాధపట్టైనా ఆరాధనలో నువ్వు కూర్చోవాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయించిన వాడు అవుతావంటే యేసుని ఆశ్రయించిన వాడు అవుతావు, లేదా దేవుణ్ణి ఆశ్రయించిన వాడు అవుతావు. అప్పుడు దేవుడే నిన్ను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఒకే పిక్చరు రెండు అర్థాలు చెప్తుంది. ఒకే నాణ్యానికి ఎన్ని కోణాలు? రెండు కోణాలు. ఏంటి అవి? బొమ్మ బోల్సు. అలాగే మన జీవితంలో మరి ఒక నాణ్యంలో రెండు ఉన్నాయి కదండి, మరి నాలో కూడా ఇద్దరు ఉండొచ్చా అంటారు. ఎవరు ఆ ఇద్దరు? చర్చిలోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాను, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటానంటే కుదరదు. మనము యేసుక్రీస్తు నిన్న లేడు ఎన్ని రీతిగా ఉన్నాడంట? ఒకటే రీతిగా ఉన్నాడు. అలాగే ఈరోజు ఇంట్లో కొంతమంది చాలా మౌనంగా ఉంటారు, బయట బాగా అరుస్తారు. కొంతమంది బయట బాగా అరుస్తారు, ఇంట్లో మౌనంగా ఉంటారు. ఒక్కోసారి చర్చిలో చాలా చక్కగా పరిశుద్ధుల్లా కనబడుతూ ఉంటాం, ఇంటికి వెళ్తే చాలా తెలుస్తూ ఉంటాయి. కానీ మన ప్రవర్తన ఎలాగ ఉండాలి అంటే వినాలి, విశ్వసించాలి, పట్టుకోవాలి, మన జీవితంలో దేవునిని ఆరాధించాలి. అక్కడ చూసినట్లయితే ఆమె ఆయన పాదముల దగ్గర సాగిలపడింది. సాగిలపడడం అంటే ఏంటంటే ఆయనను ఆరాధించిందని అర్థం. ఈరోజు నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలంటే ఆయనను కూడా ఆరాధించేవాడిగా ఉండాలని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.